వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అయిన సందర్భంగా కివర్ల గ్రామంలో స్వచ్ఛతా కార్యక్రమం భాగంగా ప్రభుత్వం చేసిన మంచి పనులు, పెన్షన్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్ల నిర్వహణ, మెగా డిఎస్సి మొదలగు అంశాల గురించి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పంచాయతీ సర్పంచ్ పి ముత్యాలమ్మ, ఎంపీడీసీ డి నూకరాజు, బీజేపీ కార్యకర్త పి సత్యారావు, సచివాలయ సిబ్బంది, ఎన్ఆర్ఈజీఎస్ వీఆర్పీలు ఎస్ ఈశ్వరమ్మ, వీఆర్ఏ బి కోనేరు గ్రామస్తులు బి పండన్న, బి వెంకటరావు, జి రామానాయుడు, జి విజయలక్ష్మి, పి సందు తదితరులు పాల్గొనడం జరిగింది. కార్యక్రమంగా మరి అధికారం వచ్చిన 100 రోజుల్లో డెవలప్మెంట్ అయిన సందర్భంగా ఇచ్చిన హామీలు, ఇచ్చిన పథకాలు, ఈ 100 రోజులకు ఇచ్చిన పథకాలు ఏమిటంటే మెగా డిఎస్ ఉద్యోగాలు ఇచ్చారు. 16,443 డిఎస్ పోస్ట్. అలాగే పేదల ఉచితం కోసం రాష్ట్రం ఎట్టగా కేవలం 5 రూపాయలకే భోజనం అన్న క్యాంటీన్ నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు. అలాగే అక్రమంగా దోసుకున్న వాళ్ళు భూమి అన్యాయంగా పట్టాలు చేసుకున్న వాళ్ళకి ఉంటే ఇలాంటి ల్యాండ్ టైటిల్ పట్టాలు ఉన్న వాళ్ళకి రద్దు చేయడంగా ఇది సంతకం పెట్టడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు. మరి విజయవాడ వరద బాధితుల గురించి ఎంతోమంది అనాథులైపోయి ఈ సమయంలో భూమిలో నేలమట్టం అయిపోయిన ఇల్లులు కానీ, ప్రజలు కానీ, వరద బాధితులకు నారా చంద్రబాబు నాయుడు గారు 10 రోజులతో పాటు బస్సులో ఉండి నిద్ర లేని ప్రజలకు నిద్ర లేకుండా ఉద్యోగస్తులకి, టీచర్లకి, ప్రతి ఒక్క ఉద్యోగస్తులకి 1వ తారీఖున జీతం అందవాలి అనేసి ఇది కూడా ప్రకటించి సంతకం పెట్టడం జరిగింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ మంచి రోజులు 100 రోజులు ప్రభుత్వం ఏర్పాటైన కూటమి ప్రభుత్వము మంచి ప్రభుత్వం అని కార్యక్రమం ఏర్పాటు చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు ఏకైక నాయకుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంకా రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమాలు ఉంది. సూపర్ 6 పథకాలు ఉంది. సూపర్ 6లో మెగా డిఎస్టీ ఫస్ట్ సంతకం, మరి 2వది ల్యాండ్ టైటిల్, ఇంకా 3వది దీపం పథకం. ఇది కూడా మరి దీపావళి సందర్భంగా గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరగబోతుంది. రాబోయే రోజుల్లో ఇంకా కొత్త పథకాలు ఉన్నాయి. ఈ 6 పథకాలు కూడా ఈ 5 సంవత్సరాలుగా పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం జరిగింది. మరి వికలాంగులైతేనేం, పెన్షన్ అయితేనేం, వృద్ధులైతేనేం 2,000 వారికి 4,000 జరిగింది. 3,000 వారికి తీసుకున్న వాళ్ళకి 6,000 ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఈ మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడుకి మళ్ళా మా కివర్ల ప్రజలు, మరి గ్రామ ప్రజలు, సర్పంచులు, మరి సచివాలయం సిబ్బంది అందరూ కూడా ధన్యవాదాలుగా తెలియజేసి హృదయపూర్వక తెలియజేయడం అయినది. జై చంద్రబాబు, జై తెలుగుదేశం.